పాప పునరుక కోసం మనం చేసిన యజ్ఞం అయితే ఆఖరి స్టేజ్కి వచ్చిందని చెప్పాలి. సరే, ఆఖరి ఘట్టానికి వచ్చిందని చెప్పాలి. సో ఇప్పటిదాకా 22 రోజులుగా మన షాప్ వదిలేసి ఇల్లు వదిలేసి ఈ యజ్ఞం అయితే కంటిన్యూ చేసాం. ఇప్పటిదాకా కలెక్ట్ చేసిన అమౌంట్ ప్రతిదీ కూడా అన్నకైతే అప్పచెప్పడం జరిగింది. అండ్ అలాగే పాప అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి మొత్తం డీటెయిల్స్ ఇవన్నీ తీసుకొని మొత్తం అయితే సబ్మిట్ చేయడం జరిగింది. మన దగ్గర ఉన్న అమౌంట్, అన్న దగ్గర ఉన్న అమౌంట్, అలాగే ఇంపాక్ట్ గురువులో ఉన్న అమౌంట్ అవి కాకుండా లోకేష్ గారు పర్సనల్గా గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఆయన స్వతగా 6 కోట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ 6 కోట్లు కూడా అకౌంట్లో వేసిన తర్వాత పాపకైతే ఇంజెక్షన్ ఇస్తారు. ఆఫ్టర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత పాపకు కావాల్సిన ఖర్చులకి వాటికి కూడా కొంత అమౌంట్ అయితే ఉంచుకోవడం జరిగింది పక్కన. సో ఇలాగే చాలా చోట్ల చాలా అమౌంట్లు ఉన్నాయి. 10,000 నుంచి 10 లక్షల దాకా పెద్ద వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి అమౌంట్లు. సో వాళ్ళందరూ కూడా ఆ అమౌంట్ని సో మీకు దగ్గరలో ఉన్న వాళ్ళకి కానీ లేదా ఇదే ప్రాబ్లంతో SMA డిసీజ్తో చాలా మంది చాలా చోట్ల ప్రాబ్లంలో ఫేస్ చేస్తున్నారు. ఈ మధ్య వెలుగులోకి వచ్చినాయి. సో వాళ్ళందరికీ కూడా ఇమ్మని చెప్పి అయితే సురేష్ అన్నయ్య అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అన్నయ్య మాటల్లోనే ఒకసారి విందాం. అవునండి, మా పాపతో పాటు చాలా మంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని చెప్పి ఈ మధ్య అందరూ బయటకు తెలిసింది. వాళ్ళకు కూడా పునర్విక కోసం ఎక్కడైతే అమౌంట్ కలెక్ట్ చేశారో ఆయా ప్లేసెస్లో ఉన్న దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ మీరు స్వతంత్రంగా వెళ్ళి పాప పేరు మీద వాళ్ళకి అమౌంట్ డొనేట్ చేసేసేయండి. వాళ్ళు కూడా మా పాపతో పాటు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, లైఫ్ టైం హ్యాపీగా ఉండాలి. సో విన్నారు కదా. సో అన్నయ్య కూడా చెప్పింది ఒకటే మాట, స్టార్టింగ్ లోనే చెప్పారు. పాపకు కావాల్సిన అమౌంట్ వచ్చిన తర్వాత ఎక్స్ట్రా అమౌంట్ ఏదున్నా సరే ఆయన స్వతహాగా డొనేట్ చేయడం కానీ లేదా ఫౌండేషన్ పెడతాం కానీ చేద్దాం అనుకున్నారు. సో ఆల్రెడీ ఈ కేసులు చాలా బయట ఉన్నాయి కాబట్టి మీరే స్వతహాగా మీరు వాళ్ళకి వెళ్ళి ఇవ్వడం కానీ లేదా వాళ్ళ అకౌంట్లో చేయడం కానీ చేయండి. కానీ ప్రతి ఒక్క రూపాయిని కూడా మిస్యూజ్ చేయకుండా పాపకు అందించండి.